టాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి, హేమచంద్ర ఇప్పటికీ విడివిడిగానే జీవిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ విడిపోయారంటూ 2022లో పుకార్లు మొదలయ్యాయి. అవి అబద్ధమంటూ ఏనాడు వీరిద్దరూ జంటగా బయటకు రాలేదు. పైగా హేమచంద్ర లేకుండానే కూతురుతో ఒంటరిగా ట్రిప్స్కి వెళ్తోంది శ్రావణ భార్గవి. దీంతో వీరి దాంపత్య జీవితానికి స్వస్తి పలికి ఒంటరిగా జీవిస్తున్నారని అభిమానులకు అర్థమైపోయింది. తాజాగా శ్రావణ భార్గవి ప్రేమ గురించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. జీవితం చాలా సున్నితమైనది. అవసరాలు, గొడవలు, అపార్థాలు, చిక్కుముళ్ళు వీటితోనే బతికేయడంలో అర్థం పర్థం లేదు. ప్రేమ ఒక్కటే అర్థవంతమైంది. మనం మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించినప్పుడు తప్పు చేస్తున్నామని కించిత్తు కూడా బాధపడనక్కర్లేదు. ఉదారంగా మంచి మనసుతో ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించండి. ఆ ప్రేమే మన జీవితంలో గెలిచామా ఓడామా అనేది నిర్ణయిస్తుందని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. టాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి పాటలు పాడటమే కాదు, రాస్తుంది కూడా. అలాగే హీరోయిన్స్‌కి డబ్బింగ్ కూడా చెప్తుంది. 'గబ్బర్ సింగ్', 'రామయ్య వస్తావయ్య' చిత్రాల్లో శృతి హాసన్‌కి డబ్బింగ్ చెప్పింది. ఇక హిందీ వర్షన్‌లో సమంతకు డబ్బింగ్ చెప్పింది. 2013లో సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2016లో కుమార్తె శిఖర చంద్రిక జన్మించింది. శ్రావణ భార్గవి, హేమచంద్ర ఒకప్పుడు కలిసి టీవీ షోలు చేశారు. ఓ షోలో జడ్జీలుగా కూడా వ్యవహరించారు. 'లక్కీ లవ్' అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ జంటగానూ నటించారు.